బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి సూసైడ్ కేసు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రీతి బాడీలో ఎలాంటి టాక్సిన్స్ లేవంటూ ఫోరెన్సిక్ బృందం తన రిపోర్టులో వెల్లడించింది. దీంతో ప్రీతి ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ పోలీసులు చెబుతూ వచ్చిందంతా అబద్దమని ఫోరెన్సిక్ రిపోర్టుతో రుజువైంది. ఇక దీంతో ప్రీతిది ఆత్మహత్య కాదని హత్య అంటూ వాదిస్తూ వస్తున్న వారి మాటే నిజమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన తాజా నివేదికతో ప్రీతిది హత్యేననే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి సూసైడ్ కేసు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రీతి బాడీలో ఎలాంటి టాక్సిన్స్ లేవంటూ ఫోరెన్సిక్ బృందం తన రిపోర్టులో వెల్లడించింది. దీంతో ప్రీతి ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ పోలీసులు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ఫోరెన్సిక్ రిపోర్టుతో రుజువైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి ప్రీతి సూసైడ్ కి సంబంధించి కేసులో కొన్ని కీలక విషయాలు వెలుగులో చూస్తున్నాయి. తండ్రి చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ప్రీతి ఆత్మహత్య కాదు, కేవలం హత్యే, కావాలనే ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చి చంపారు అన్నటువంటి వార్త ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రీతి కేసును కొంత దగ్గర నుండి పరీక్షిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో ప్రీతి బాడీలో ఎటువంటి టాక్సిన్స్ లేవన్నటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదేవిధంగా ఇది మొత్తం తను వేస్తున్నటువంటి పాయిజన్ ఇంజెక్షన్ ఏంటి అనేది క్లారిటీ లేకుండా టాక్సిక్ ఆమె వేస్తున్నటువంటి టాక్సిన్స్ లో ఎటువంటి లేవు అన్నటువంటి మాత్రం పోలీసులు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రీతి ఇంజెక్షన్ చేసుకుని మాత్రమే ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి కావాలి ఇదంతా కూడా అబద్ధం అంటూ కూడా తండ్రి చెప్తున్నటువంటి పాటలు కనబడతా ఉన్నాయి. మొత్తం వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా రిపోర్ట్లలో కూడా తెలవడం జరిగింది. అయితే దీంట్లో కేవలం సూసైడ్ గానే పరిగణనలోకి వస్తుంది తప్ప ఇంజక్షన్ ద్వారా ఆత్మహత్య చేస్తున్నట్టుగానే వస్తుంది తప్ప ఎటువంటి హత్యకు సంబంధించినటువంటి వివరాలు మాత్రం రావట్లేదు. దీంతో తండ్రి కూడా ఇది కేవలము కావాలనే పోలీసులు కుట్రపూరితంగానే చేస్తున్నారు అంటూ కూడా తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. తండ్రితో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ప్రీతిది హత్య, ముమ్మాటికి హత్య అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. హత్య కాదు అని ఎంత చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులు వినని పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ప్రీతిది హత్య కాదు, ఆత్మహత్య కాదు, హత్య అంటూ వాదిస్తున్నటువంటి వారి మాట నిజమైతుందా అనేటువంటి అభ్యాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రిపోర్ట్ లోకి సంబంధించినటువంటి బృందాలు ఇచ్చినటువంటి తాజా నివేదికతో ప్రీతిది ఆత్మహత్యనని కొంచెం వరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి విషయాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దీంతో ప్రధానంగా మెడికల్ కాలేజ్ ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించిన అనంతరం కూడా పోలీసులు నివేదిక అందించబోతున్నారు. ప్రస్తుతానికైతే తప్పులు అయితే ఏమి తీసుకోలేదు, కేవలం ఇంజెక్షన్ ద్వారానే ఆత్మహత్య చేసుకుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మిగతా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.